స్థానా తహసీల్దార్ ఆఫీసులో మన నారా లోకేష్ బాబు గారికి జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు వచ్చిన మీ అందరు కూడా నా నమస్కారాలండి. ముఖ్యంగా నారా లోకేష్ గారి కోసం చెప్పుకోవాలంటే ఆయన యువకాలంలో ప్రతి ఊరు తిరుగుతూ ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటూ ప్రతి ఒక్కరూ ఏ విధంగా ఎలా వెళ్ళాలి, ఏంటి ఎన్ని సమస్యలు ఉన్నాయి అన్ని కనుక్కుంటూ తెలుసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మనం అధికారం వచ్చాక కష్టపడిన ప్రతి కార్యకర్తకి మంచి అవకాశం ఇద్దామని, మంచి గుర్తింపు ఇద్దామని చూస్తూ అదేవిధంగా ఆయన ఈ 2 సంవత్సరాల పూర్తయిన సమయంలో ఆయన ప్రతి ఒక్కరు కూడా ప్రతి పదవి ఇవ్వడం జరుగుతుంది. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి మంచి గుర్తింపు వచ్చిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీలోనే నేను సద్వినయంగా చెప్తానండి. ఎందుకంటే మన రాజ్యసభ సభ్యులు స్థానా సతీష్ బాబు గారు చూస్తున్నాం. మనం ఆయన రాజ్యసభ ఎన్నిక అవ్వక ముందు నుంచి చూస్తున్నాం, ఇప్పుడు చూస్తున్నాం. ఆయన మన ఈ ఆఫీసుకి ఎంత మంది వస్తున్నారు, ప్రతి రోజు వారం ప్రజా దర్బారు పెట్టి ఎన్నో సమస్యలు నేను కూడా దగ్గరుండి చూస్తున్నాను. చాలా సమస్యలు 100కి 99 వరకు కూడా క్లియర్ అయ్యారండి. అలాగే ఎప్పుడు కూడా మన సతీష్ గారు ముఖ్యంగా ఆయన మనందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు మన జిల్లాలోనే బాగా ఉన్నామంటే అందులో కూడా కారణం మన సతీష్ బాబు గారే. ఈ ఆఫీస్ దగ్గరికి చాలా మంది కష్టపడ్డ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళకున్న బాధల్ని వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న సమస్యలు చెప్పుకుంటూ ప్రతిదీ కూడా ఇక్కడ తీర్చుకోవడం జరుగుతుంది. ఈ ఆఫీస్ కోసం ముఖ్యంగా చెప్పాలంటే మన లక్ష్మణమూర్తి గారు, బున్ని గారు, అదేవిధంగా ఈ స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకుంటూ వాళ్ళకి ఏం కావాలి ప్రతి ఒక్కరు కూడా టీ తాగారా, టిఫిన్ చేశారా అన్ని కూడా అడిగి వాళ్ళందరినీ కూడా చూసుకుంటూ మంచిగా నవ్వుతూ పంపిస్తున్నారండి. ఇలాగే ఈ ఆఫీస్ ఎప్పుడు ఇలా జనాలతో